కీమా బీరకాయ చేసుకోవడం నేర్చుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్లో ఒక 2 చెక్క 4 లవంగాలు వేసుకుని ఆయిల్లో అరోమా అంతా డిఫ్యూజ్ అయ్యే వరకు మనం మంచిగా కలుపుకుందాము. అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుని అవి ఆయిల్లో వేసుకుందాము. నేనైతే ఆనియన్స్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను అనమాట, త్వరగా మగ్గుతాయని చెప్పి. ఆనియన్స్ ఇలా మగ్గుతున్నాయి అన్నలోపు మనం కీమా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి కీమాలో నుంచి. ఆ డ్రైన్ చేసిన కీమాని మనం ఆనియన్స్లో యాడ్ చేసుకుందాము. ఒకసారి యాడ్ చేసుకున్న దాన్ని మొత్తం పైనుంచి కిందకి ఒకసారి మనం కలుపుకుందాము. తర్వాత అందులో కూరకు సరిపడినంత ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అన్నమాట. మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాము. మధ్య మధ్యలో దాన్ని తిప్పుతూ ఉండాలి. కీమాలో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. సో ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు మనం అట్లా చూసుకోవాలి. మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్టర్నల్గా వాటర్ యాడ్ చేస్తామన్నమాట. సో మొత్తం కీమాలో నుంచి వచ్చిన వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నేను 1 కప్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకొని సాటే చేసుకొని అందులో మనం బీరకాయలు కట్ చేసుకొని తోలు తీసుకొని కట్ చేస్తాము. చేదు చెక్ చేయండి బీరకాయ వేసుకునేటప్పుడు, చేదుగా ఉందా లేదా అని. నేను 3 బీరకాయలు వేసాను. సన్నగా చాప్ చేసుకొని బీరకాయలు కీమాలోకి యాడ్ చేసి మొత్తం పైనుంచి కింద వరకు తిప్పుకొని మూత పెట్టుకుంటాం అన్నమాట. ఆలోపు మనము పొడి మసాలా చేసుకుంటాము. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు 1, దాంట్లోనే గసగసాలు యాడ్ చేస్తాము. నేను 2 టీ స్పూన్ ఆఫ్ గసగసాలు యాడ్ చేశాను. అంతా రోస్ట్ చేసి అది మనం మిక్సీ వేస్తాము పౌడర్ లాగా. ఈలోపు బీరకాయలో నుంచి వాటర్ వచ్చి మగ్గుతూ ఉంటుంది. అందులోనే కారం యాడ్ చేస్తాము. నేను 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మొత్తానికి అది ఉడికిందా లేదా చెక్ చేస్తామన్నమాట. ఉడకపోతే ఇంకాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటాము.
దాని తర్వాత పైన పౌడర్ చేసిన పొడి మసాలా ఉంది కదా, అవి నేను 2 టీ స్పూన్స్ వేసాను అనమాట. ఫుల్గా వేసి మొత్తం కలిపేసి ఈ లైట్గా ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం సాటే చేసుకుంటాము. మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పక్కకు వస్తున్నంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటాం.